హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంచి ఫేషియల్ అనమాట. రైస్ ఫేషియల్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తాయి. మనం రైస్ క్రీమ్ యూస్ చేస్తే ఫేస్ ఎంత బాగుందన్నది మనకి అందరికీ తెలిసిందే కదా. అయితే నేను ఈరోజు చెప్పే ఫేషియల్ అనేది రైస్ ఫేషియల్ అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. స్కిన్ అనేది బ్రైట్గా మారడానికి, కలర్ రావడానికి, అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాను, మచ్చలు, మొటిమలు అన్నీ పోయి స్కిన్ అనేది హెల్తీగా మారడానికి ఈ ఫేషియల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి, చూడండి. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఫేషియల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కేవలం వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏంటంటే కొంచెం వాటర్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకోండి, దుమ్ము ధూళి ఏమీ లేకుండా. తర్వాత కొంచెం వాటర్ని పోసుకొని నైట్ అంతా ఒకరోజు 24 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే కనుక 24 అవర్స్ నానబెట్టాను. నానబెడితే ఈ విధంగా అవుతుంది అనమాట. బియ్యం చూసారా కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా అవ్వాలి. 24 అవర్స్ కన్ఫామ్గా నానబెట్టుకోవాలి. కుదరదు, ఒక 24 అవర్స్ కుదరదు అనుకుంటే కనీసం ఒక 3-4 అవర్స్ అయినా సరే ఖచ్చితంగా నానబెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫేషియల్ అనేది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇదేంటంటే మనకి వాటరు ఇంపార్టెంటే, తర్వాత బియ్యం కూడా ఇంపార్టెంటే అనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ అనేది కాంతివంతంగా మారడానికి, మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ మొత్తాన్ని మార్చడానికి ఈ బియ్యం నీళ్ళు, ఈ బియ్యం కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. కాబట్టి వీటిని బియ్యాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. తర్వాత వాటర్ నేను వేరుగా తీసుకున్నాను అనమాట. నానబెట్టిన కొంచెం వాటర్ని బియ్యంలో పోసుకొని మిక్సీ వేసుకోండి. మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా చేసేసుకోండి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మన ఫేషియల్కి ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ స్కిన్ని క్లీన్ చేసుకోవాలి. దానికోసం మనం బియ్యం నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం తీసుకోండి. ఒక 2-3 స్పూన్స్ వరకు తీసుకోండి. తర్వాత రోజ్ వాటర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ కూడా అంతే, మన స్కిన్ మీద ఉన్న దుమ్ము ధూళిని మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది బ్రైట్గా మారడానికి, మచ్చలు, మొటిమలు, తర్వాత చర్మరంధ్రాలను పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట రోజ్ వాటర్ అనేది. కాబట్టి రోజ్ వాటర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫేస్ని ఫస్ట్ అయితే వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్తో. తర్వాత దీన్ని అప్లై చేసుకొని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకేమైనా దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా సరే, మేకప్ ఏదైనా ఉన్నా సరే మనకి ఇంకా మొత్తం పోయి స్కిన్ అనేది నీట్గా అవడానికి ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బాగా యూస్ అవుతుంది స్కిన్ అనేది మంచిగా క్లీన్ అవ్వడానికి. లోపలికి వెళ్ళి మృతకణాలు మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఈ స్టెప్ అయితే కనుక బాగా యూస్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ అయితే కనుక ఫేస్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట, స్క్రబ్బింగ్. దీనికోసం మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని తీసుకోవాలి. మీ ఫేస్కి సరిపడా పేస్ట్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కాఫీ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మనం కాఫీ పౌడర్ ఏంటంటే ఇన్స్టెంట్గా స్కిన్ అనేది కలర్ రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమల్ని, పిగ్మెంటేషన్ కూడా పోగొట్టేసి స్కిన్ అనేది బ్రైట్గా మారుస్తుంది అనమాట. చాలామంది స్కిన్ అనేది నిర్జీవంగా మారిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అటువంటిది ఏమీ లేకుండా స్కిన్ అనేది మంచి కలర్గా కనిపించడానికి ఈ కాఫీ పౌడర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం గరుగ్గానే ఉంటుంది అనమాట మనం మిక్సీ వేసుకున్నది. కాబట్టి సెకండ్ స్టెప్ అనమాట ఇది, స్క్రబ్బింగ్. ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల ట్యాన్, మురికి ఏమైనా ఉన్నా సరే మొత్తం వచ్చేస్తుంది. ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది బ్రైట్గా మార్చడానికి ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్క్రబ్బింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విధంగా మనం ఫేస్ మీద వేసుకొని కొంచెం నెమ్మదిగానే చేసుకోండి, మరీ గట్టిగా చేసుకోవద్దు, స్కిన్ అనేది పాడైపోద్ది. కాబట్టి గరుగ్గా ఉంది కాబట్టి కొంచెం స్లోగా చేసుకోండి. స్లోగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చక్కగా కలర్ రావడానికి ఈ స్టెప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఇందులో యూస్ చేసేవన్నీ కూడా స్కిన్ వైట్నింగ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేసేవే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ స్టెప్ అనమాట. ఈ విధంగా స్క్రబ్బింగ్ ఒక 5 minutes చేసిన తర్వాత మీరు ఒక
5 to 10 మినిట్స్ చేసేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇప్పుడైతే కనుక థర్డ్ స్టెప్ అనమాట, మసాజ్ చేసుకోవాలి. దీనికోసం బియ్యం వాటర్ని, నానబెట్టిన వాటర్ని 1 స్పూన్ వరకు తీసుకోండి. అలాగే బాదం ఆయిల్ ఉంటుంది కదా, బాదం ఆయిల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకోండి. బాదం ఆయిల్ అనేది ఏంటంటే దీంట్లో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి, అలాగే ఎఫెక్టివ్ రిజల్ట్ రావడానికి, మచ్చలు మొటిమల్ని తర్వాత అన్నిటిని పోగొట్టడానికి ఈ బాదం ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి బాదం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే అలోవెరా జెల్ని యూజ్ చేయాలి. దీన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ లాగా అవుతుంది అనమాట. మనకి అలోవెరా జెల్ కూడా అంతే, స్కిన్ మీద ఉన్న ఎటువంటి నలుపునైనా సరే, ఎటువంటి సమస్యనైనా సరే పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి ఈ అలోవెరా జెల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా క్రీమ్ లాగా అవుతుంది. ఈ విధంగా క్రీమ్ లాగా అయిన తర్వాత మనం యూస్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో యూజ్ చేసే స్టెప్స్ అన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కేవలం వారానికి 1-2 సార్లు యూజ్ చేస్తే చాలు, మీ స్కిన్ అనేది చాలా కలర్ వస్తుంది అనమాట, చాలా బ్రైట్గా మారుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మన మసాజ్ క్రీమ్ తయారైంది. ఇప్పుడు దీంతో మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. ఫేస్ మొత్తానికి మంచిగా రాసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసుకోండి. తర్వాత ఒక 15 మినిట్స్ అయితే అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరిగి చక్కగా స్కిన్ అనేది కలర్ రావడానికి, బ్రైట్గా మార్చడానికి ఈ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే రైస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. లాస్ట్ స్టెప్ అనమాట ప్యాక్. దీనికోసం మీరు కొంచెం బియ్యం నీళ్ళు, తర్వాత కొంచెం మిక్సీ వేసుకున్న దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే పెరుగుని ఒక 2-3 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మీ ఫేస్కి సరిపడా యూజ్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఏంటంటే గ్లిజరిన్ అనమాట. గ్లిజరిన్ ఆల్రెడీ మీకు నేను తయారు చేశాను ఇంట్లోని, అది ఒకసారి చూడండి కావాలంటే, రీసెంట్గానే ఉందన్నమాట. దాన్ని తయారు చేసుకొని కలుపుకోండి. 1 స్పూన్ వరకు గ్లిజరిన్ కలుపుకోవాలి. అలాగే విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా 1 క్యాప్సూల్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. ఫేస్కి మంచిగా అప్లై చేసేసుకోండి. మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 30-40 మినిట్స్ అలా ఉంచేసేయండి. 30-40 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చక్కగా స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి, ట్యాన్ మొత్తం రిమూవ్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ట్రై చేయండి. వారంలో కనీసం 1-2 సార్లు ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే లేడీస్, జెంట్స్ కూడా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక మంచిగా అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోండి. మసాజ్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ప్యాక్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ని మళ్ళీ మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మంచిగా టైం కూడా ఎక్కువ పట్టదనమాట. వారానికి 1-2 సార్లు చేస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మనం ఇందులో యూజ్ చేసిన పెరుగు అయినా సరే, గ్లిజరిన్, విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ, రైస్ వాటర్, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చేవే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ అనేది మంచి కలర్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, స్కిన్ మీద ఉన్న వాటిని మొత్తాన్ని పోగొట్టుకొని మంచిగా రైస్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.